7 ఏళ్ల తర్వాత చోక్సీ బెల్జియంలో అరెస్ట్ అయ్యారు. సరే, ఆయన్ను భారత్కు తీసుకురాగలరా? బెల్జియం కోర్టును ఒప్పించగలరా? ఆయనతో బ్యాంకులకు బాకీలను కట్టించగలరా? నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా పరిస్థితి ఏంటి? బడాబాబులకు చట్టం కూడా చుట్టమేనా? అసలు చోక్సీ కుంభకోణం చరిత్ర ఏంటి? కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ విజ్ఞప్తి మేరకు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో అరెస్టు చేశారు. వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన బంధువు నీరవ్ మోదీ పంజాబ్ నేషనల్ బ్యాంకును 13,500 కోట్ల మేర మోసం చేశారు. గీతాంజలి జెమ్స్ పేరుతో కంపెనీ నిర్వహించిన వీరు 1,000 కోట్లు అప్పు తీసుకుని ఎగ్గొట్టారు. 2018 ప్రారంభంలో పంజాబ్ నేషనల్ బ్యాంకులో 1,000 కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. ఆ తర్వాత మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ సహా అనేక మందిపై బ్యాంకు ఫిర్యాదు చేసింది. నిందితులు బ్యాంకు అధికారులతో కుమ్మక్కై కుట్ర పన్ని బ్యాంకుకు నష్టం కలిగించారు. మెహుల్ చోక్సీ ఒకప్పుడు భారత వజ్రాల వ్యాపారానికి పోస్టర్ బాయ్ గా ఉండేవారు. ఇక్కడ లోన్లు ఎగ్గొట్టి బెల్జియం పారిపోయాడు. ఒక్క ముంబై బ్రాంచ్ నుంచే చోక్సీకి 13,500 కోట్ల లోన్ ఎలా ఇచ్చారనేదే ప్రశ్న. నీరవ్ మోదీ, చోక్సీ కలిసి తప్పుడు లెటర్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఎల్ఓయూలు ఇచ్చి తప్పుడు మార్గంలో డబ్బును విదేశాలకు తరలించారు. భారతదేశం నుంచి బడా పెట్టుబడిదారులు ఇప్పుడు బెల్జియంలో అరెస్ట్ అయినాడు మెహుల్ చోక్సీ. తర్వాత విజయ్ మాల్యా ఆల్రెడీ బ్రిటన్లో ఉన్నాడు. లలిత్ మోడీ, నీరవ్ మోడీ అంటే ఇటువంటి వాళ్ళందరూ కూడా 1,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్ని మోసం చేసి ప్రజాధనాన్ని, బ్యాంకులు అంటే ప్రజలవి, నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఈ బ్యాంక్స్లో 1,000 కోట్ల రూపాయలు ఒక్కొక్కటి గండి పెట్టేసి పోతే మరి విశ్వగురు అంటున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఏం చేస్తుంది? ఎన్ని సంవత్సరాలు కావాలో వాళ్ళని తీసుకొని రావడానికి? కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం ఈ దేశం మీద ప్రేమ ఉన్నా, అభిమానం ఉన్నా ఇటువంటి బడా దొంగలందరినీ తక్షణం ఎక్కడున్నా అరెస్ట్ చేసి తీసుకుని రావాలా. ఇప్పుడు బెల్జియంలో అరెస్ట్ అయినటువంటి ఆ మెహుల్ చోక్సీని వెంటనే భారతదేశం రప్పించాలా. ఆ రకంగా భారతదేశ ప్రజాధనాన్ని నష్టపోకుండా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. బ్యాంకుల్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందనేసి నేను డిమాండ్ చేస్తున్నాను. చోక్సీపై ఈడీ కూడా రంగంలోకి దిగి విచారణ చేపట్టింది. మొత్తం సిబిఐ, ఈడీ కలిసి 3 ఛార్జిషీట్లు వేశాయి. క్రిమినల్ కాన్స్పిరసీ, మనీ లాండరింగ్, ఆర్థిక అవకతవకలు లాంటి కేసులు పెట్టింది. 2018లో భారత్ నుంచి పరారయ్యారు చోక్సీ. వివిధ దేశాలు తిరిగి బెల్జియంలో తేలాడు. బెల్జియం నుంచి మెహుల్ చోక్సీని భారత్ కు రప్పించడానికి భారత్ ప్రయత్నిస్తోంది. నీరవ్ మోదీ ఇప్పుడు లండన్ జైలులో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్ ను కోర్టు చాలాసార్లు తిరస్కరించింది. తనను భారత్ కు అప్పగించవద్దంటూ నీరవ్ మోదీ కోర్టులలో పిటిషన్లు వేశారు. నేరస్తుల అప్పగింతపై భారత్, బెల్జియం మధ్య ఒక ఒప్పందం ఉంది. అయితే చోక్సీ అనారోగ్యం కారణంగా తనను భారత్ కు అప్పగించవద్దని కోరుతున్నారు. ముంబై కోర్టుకు సమర్పించిన ఒక అఫిడవిట్ లోనూ తాను భారత్ కు రాలేనని చెప్పాడు. తనకు లుకేమియా ఉందని, ప్రయాణాలు చేయొద్దంటూ డాక్టర్లు ఇచ్చిన మెడికల్ సర్టిఫికేట్ సమర్పించారు. నీరవ్ మోదీ కుటుంబం తరాలుగా వజ్రాల వ్యాపారంలో ఉంది. భారత్ లో రిటైల్ జ్యువెలరీ కంపెనీ అయిన గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీతో నీరవ్ మోదీ దాదాపు 10 ఏళ్లు కలిసి పనిచేశారు. ఆ తర్వాత 5 స్టార్ డైమండ్ అనే కంపెనీని స్థాపించారు. చోక్సీని బెల్జియం మన దేశానికి అప్పగించే అవకాశాలు తక్కువే అంటున్నారు న్యాయ నిపుణులు. ఈయనకు యాంటిగ్వా పౌరసత్వం ఉంది. భారత అధికారులు ఆయనను కిడ్నాప్ కు ప్రయత్నించారన్న ఆరోపణల నేపథ్యంలో ఆయన పైనున్న రెడ్ కార్నర్ నోటీసులు ఇంటర్పోల్ ఉపసంహరించుకుంది. బెల్జియం కోర్టులు మానవ హక్కులను చాలా సీరియస్ గా తీసుకుంటాయి కాబట్టి ఆయనను బెల్జియంలోనే విచారించే అవకాశం ఉంది. యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ మాజీ అధినేత విజయ్ మాల్యా బ్యాంకులకు 9,000 కోట్ల రూపాయలకు పైగా అప్పు ఎగ్గొట్టారు. కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ కంపెనీ కోసం బ్యాంకుల నుంచి 1,000 కోట్ల రూపాయలు రుణాలుగా తీసుకుని వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పరారయ్యారు. ఆర్థిక ఇబ్బందులతో కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ మూతపడింది. విజయ్ మాల్యా 2016 మార్చిలో బ్రిటన్ కు వెళ్లారు. అప్పటి నుండి ఆయన లండన్ లోనే ఉంటున్నారు. మాల్యాను భారత్ కు తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలు న్యాయ పోరాటం చేస్తున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీ 2010లో బ్రిటన్ కు వెళ్లిపోయారు. ఐపీఎల్ చీఫ్ గా ఉన్న సమయంలో వేలంలో రిగ్గింగ్ కు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. లలిత్ మోదీని భారత్ కు తిరిగి రప్పించేందుకు చాలా ప్రయత్నాలే జరిగాయి. లలిత్ మోదీ అనుమతులు లేకుండా ప్రసార ఇంటర్నెట్ హక్కులను విక్రయించారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. లలిత్ మోదీ క్రికెట్ వ్యవహారాలలో పాల్గొనకుండా 2013లో బీసీసీఐ నిషేధం విధించింది.